కన్స్ట్రక్షన్ సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. వెల్కమ్ టు విత్రి న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఝాన్సీ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అట్టహాసంగా ఏక్ షామ్ చార్మినార్ కే నామ్. ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన పోలీస్ బ్యాండ్. వరంగల్లో 300 కాపు జర్నలిస్టుల ఫోరం సమావేశం. రాష్ట్ర కమిటీ ఏర్పాటుపై చర్చ. హిందూపురంలో సీమ టీడీపీ నేతల సదస్సు. సీమకు నికర జలాలు కేటాయించాలన్న బాలయ్య. వివాదంలో పెళ్లి సందడి హీరోయిన్. శ్రీలీల తన కూతురు కాదంటూ వ్యాపారవేత్త సుభాకర్ రావు ప్రకటన. ఆందోళనలో రోడ్డు ప్రమాదం. కారు ఢీకొని ఒకరు మృతి. ఇక వివరాల్లోకి వెళ్తే నగరంలో చార్మినార్ వద్ద ఏక్ షామ్ చార్మినార్ కే నామ్ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ట్యాంకు బండ్పై సండే ఫండే కార్యక్రమం సక్సెస్ కావడంతో చార్మినార్ వద్ద కూడా ఇలాంటిది ఏర్పాటు చేయాలనే ఆలోచనలతో ఈ కార్యక్రమం ప్రారంభమైన సంగతి తెలిసిందే. చార్మినార్ వద్ద ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పోలీసు బ్యాండ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ క్రమంలో చార్మినార్ వైపు వాహన రాకపోకలను నిలిపివేశారు. అలాగే ఈ పరిసర ప్రాంతాలలో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి వచ్చే వారి వాహనాల కోసం ప్రత్యేకంగా పార్కింగ్ ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతంలో మహిళల భద్రత కోసం షీ టీమ్స్ గస్తీ తిరుగుతున్నాయి. వివిధ శాఖల సమన్వయంతో పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలోని 300 కాపు జర్నలిస్టుల ఐక్యత కోసం తెలంగాణ 300 కాపు జర్నలిస్టుల ఫోరం కృషి చేస్తోందని టీఎంకేజేఎఫ్ రాష్ట్ర కన్వీనర్ కొత్త లక్ష్మణ్ పటేల్ అన్నారు. వరంగల్ నగర్లోని గరిమాబాద్ 300 కాపు పరపతి సంఘ్ భవనంలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. పూర్తి స్థాయిలో కమిటీ ఏర్పాటు చేయాలని, సభ్యత్వం నమోదుతో పాటు డిసెంబర్లో డైరీ ప్రింటింగ్ కోసం కాపు జర్నలిస్టుల పూర్తి వివరాలు సేకరించారు. పలువురు సీనియర్ జర్నలిస్టులను సన్మానించారు. వరంగల్ కన్వీనర్ గజ్జి సురేష్ బాబు, కో కన్వీనర్ తోట తిరుమల్, పలు జిల్లాల టీఎంకేజేఎఫ్ కన్వీనర్లు తదితరులు పాల్గొన్నారు. అలాగే ఈ రోజు కార్యాచరణలో 4 విషయాలను మనం చర్చించుకున్నాం. ఆ 4 అంశాలను కూడా ప్రతి ఒక్కరు కూడా ఆమోదించుకున్నారు. అదే మనం ఎట్లాగో మన డైరీ ఆవిష్కరణ అనేది డిసెంబర్లో పూర్తి చేయాలనుకుంటాం. దానికి ప్రతి ఒక్క జిల్లా కన్వీనర్, కో కన్వీనర్ వాళ్ళ బాధ్యతగా తీసుకొని ప్రతి ఒక్క 300 కాపు జర్నలిస్టు యొక్క సమాచారాన్ని మనకు అందజేయాల్సిందిగా మనం ఒక తీర్మానం చేసుకున్నాం. అలాగే జిల్లాలో ఇప్పటి వరకు కన్వీనర్, కో కన్వీనర్ వ్యవస్థ మాత్రమే ఉంది. ఇప్పుడు పూర్తి స్థాయిలో ఈ యొక్క కమిటీని పూర్తి చేయడానికి కన్వీనర్ బాధ్యత తీసుకోవాలని అది కూడా నిర్ణయించడం జరిగింది. అలాగే మనకు 300 కాపు జర్నలిస్టులు ప్రతి జిల్లాకు ఒక 100 మెంబర్స్ పైన ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మనం సభ్యత్వం తీసుకొని 300 కాపు జర్నలిస్ట్ ఫోరంలో సభ్యులుగా చేర్చగాల్సిందిగా నిర్ణయం తీసుకున్నాం. రాయలసీమకు మిగులు జలాలు కాదని నికర జలాలు కేటాయించాలని హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ డిమాండ్ చేశారు. గతంలో చేపట్టిన నదుల అనుసంధానం జరగాలని ఆయన కోరారు. హిందూపురంలో సీమ టీడీపీ నేతల సదస్సులో పాల్గొన్న బాలయ్య ఈ వ్యాఖ్యలు చేశారు. కృష్ణా జలాల పరిరక్షణే ధ్యేయంగా సాగిన ఈ సదస్సులో చర్చ జరిగింది. నీటి వనరుల్లో రాయలసీమకు జరుగుతున్న అన్యాయం, కృష్ణా జలాలు, రాయలసీమ హక్కుల సాధన మీదే ప్రధానంగా చర్చించారు. అవసరమైతే
సీమ నీటి ప్రయోజనాల కోసం ఢిల్లీలో హర్యానా తరహాలో ఉద్యమాన్ని తీసుకొని రావాలని అప్పటి పరిస్థితి చూసి హింద్రీవానాకు ఎన్టీఆర్ శ్రీకారం చుట్టారని నీరు సమృద్ధిగా ఉన్న హింద్రీనీవా ద్వారా అన్ని ప్రాంతాలకు నీరు ఇవ్వలేకపోయారని అన్నారు. మేము చర్చించుకోవట్లేదు. ఇది ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజల నుంచి ముఖ్యంగా ఇవ్వడం ఏదైతే ఇవాళ ఎంతో నిర్లక్ష్యానికి గురవుతుందో ఇవాళ ఆంధ్రప్రదేశ్ చూస్తున్నాం. ఆనాడు ఈ నీరు ఇవ్వడం వల్ల మరి తీవ్ర పరిస్థితుల్లో ఉన్న ఇక్కడ రాజకీయంలో మరి ఇక్కడ కియా మోటార్స్ తీసుకోవడం ప్రభుత్వ భారత మళ్ళీ అనుకున్న సంస్థలు ఏదైతే ఉన్నాయో అనుకున్న సంస్థలు వెనకపోవడం కూడా జరిగింది. ఏదైతే నేను చెప్పి అడిగాను, ఏదైతే ఇంకా మిగిలినవి మన పార్టీ అధ్యక్షుడు అనంతపురం జిల్లా పార్థసారథి గారు ఇప్పుడు తీర్మానాన్ని కూడా మీ ముందు ప్రవేశపెడతారు. సో అందరూ కూడా సమిష్టిగా ఉద్యమిద్దాం, ప్రాంతాలకు అత్యంతంగా అందరూ కూడా అందరూ ప్రత్యక్ష పెట్టడానికి ఇదంతా తస్మా జాగ్రత్త గ్రహించి అందరూ కూడా కలిసి ఉద్యమిస్తాం. నా కార్యక్రమం ఉన్న సుఖం నా మిత్రులు అంటారు. ఇప్పటికి చాలా ఆలస్యమైంది. మనం ప్రతి ఒక్కరు కేవలం తెలుగుదేశం పార్టీ కాదు, ప్రతిపక్ష పార్టీలు అలాగే మిగతా సామాన్య పౌరులందరూ కూడా ఈ యొక్క విషయాన్ని చాలా సీరియస్గా పరిగణనలోకి తీసుకుని ఉద్యమించాల్సిన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా మనం చూసామో హర్యానా రైతులు ఎలాగైతే ఢిల్లీలో ఒక విప్లవాన్ని చేశారు. ఆ అవసరమైతే మనంతా కూడా అక్కడ ఢిల్లీలో మనం మాట నిలబడేలా ఢిల్లీకి వెళ్ళి కూడా మనం అంతా ఉద్యమించవలసిన అవసరం ఉంటుంది. మీ అందరికీ తెలియజేసుకుంటూ చెప్పిన ఇక్కడితో మీరు ముఖ్యంగా మీడియా మిత్రులందరూ కూడా ఒకటి మీ ద్వారానే ఇది మిగతా మిగతా రాజకీయ జిల్లాలన్నీ కూడా అందరూ వీక్షించుకుంటారని కార్యక్రమాన్ని అందరూ కూడా ఏం మాట్లాడుతున్నామో కాస్త వీక్షిస్తూ ఎంతో సీరియస్ మ్యాటర్ ఉంది. దీన్ని మనం నిర్లక్ష్యం చేయకుండా దీనికి ప్రతిస్పందించాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో శ్రీకాంత్ తానయుడు రోషన్ హీరోగా, శ్రీలీల హీరోయిన్ గా పరిచయం అవుతూ వచ్చిన సినిమా పెళ్లి సందడి. ఈ సినిమా దసరా సందర్భంగా విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. ఇందులో హీరోయిన్ గా చేసిన శ్రీలీల తెలుగులో మంచి ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే మంచి పేరు తెచ్చుకుంది. అయితే ఈ పెళ్లి సందడి హీరోయిన్ శ్రీలీల ఓ వివాదంలో చిక్కుకుంది. శ్రీలీల తన కూతురంటూ వస్తున్న వార్తలను ప్రముఖ వ్యాపారవేత్త సురపనేని సుభాకర్ రావు ఖండించారు. ఈ విషయంపై ఆయన మీడియాతో మాట్లాడుతూ శ్రీలీల నా కూతురు కాదని, ఆమె నా మాజీ భార్య కూతురని, మేము విడిపోయిన తర్వాత నా మాజీ భార్య శ్రీలీలకు జన్మనిచ్చిందని చెప్పారు. తన ఆస్తులను క్లెయిమ్ చేయడానికి ఇంటర్వ్యూలలో తన పేరు వాడుతున్నారని ఆరోపించారు. మరి ఈ వివాదంపై శ్రీలీల కానీ ఆమె తల్లి కానీ స్పందించలేదు. శ్రీలీల అని పెళ్లి సందడి హీరోయిన్ నా పేరుతో ప్రాపగాండా చేస్తున్నారు. నా డాటర్ అని ఈ మధ్య స్వరూపనేని సంక్షేమ సంఘంతో మెసేజ్లు పెట్టించి ఇది మా నాన్నగారి పేరు వాడి స్వర్గీయ స్వరూపనేని వెంకటప్పారావు గారి మనవరాలు నా డాటర్ అని అడ్వర్టైజ్ చేసి ఫాల్స్ ప్రాపగేండా చేస్తున్నారు. మేము ఇది స్వరూపనేని శ్రీలీల నా డాటర్ కాదు. అది క్లారిఫై చేయడానికి వాళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఖండించాల్సి వస్తుంది. ఇట్లా ఫాల్స్ ప్రాపగేండా చేసి ఆల్టర్నేట్ బెనిఫిట్స్ కోసం దేనికోసం చేస్తున్నారో తెలియదు. ఇది డెఫినెట్గా పబ్లిక్ నోటీస్ తీసుకురావాలని ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాము.
మీరు ఆమె ఎవరో అసలు పరిచయం లేదండి. అంటే మా ఎక్స్-వైఫ్ నేను సపరేట్ అయ్యి 20 ఏళ్ళు అవుతుంది. ఆఫ్టర్ దట్ షీఈ్ బార్న్, షీఈ్ నాట్ మై డాటర్. అది ఆ క్లారిటీ అందరికీ ఇవ్వాలని. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు మా బిజినెస్లకు ఏదో ఇదన్నీ వర్తించకుండా. సో మేము హెల్ప్ చేయడానికి వేల మందికి హెల్ప్ చేసాం, కానీ ఇట్లా తప్పు ప్రాపగాండాకి సపోర్ట్ చేయం కదా. దీని వెనక ఎవరైనా ఉండి నడిపిస్తున్నట్టు తెలీదు. అంటే నార్మల్గా వాళ్ళే చేస్తూ ఉండొచ్చు. మనం ఇది పబ్లిక్ నోటీస్కి తీసుకురావాలని వాళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. ఈ రకమైన రూమర్ వల్ల ఎట్లాంటి వాళ్ళకి ఏమైనా బెనిఫిట్ ఉంటుందంట? వాళ్ళకి బెనిఫిట్లు ఉంటాయి, మాకు ఇబ్బందులు ఉంటాయి. మాకు 5,000 మంది ఎంప్లాయీలు ఉన్నారు. మా బిజినెస్లు మాకుంటాయి. ఇటువంటి నెగిటివ్ ప్రాపగాండా చేసి టుమారో వాళ్ళకి ఫర్దర్ క్లెయిమ్స్ ఏమైనా చేయొచ్చు. అటువంటి ఇబ్బందులు మాకు ఉంటాయి. అంటే వాళ్ళ మదర్ ఏదైతే ఎక్స్ అని చెప్తున్నారు, మీతో మాట్లాడడం కానీ లేకపోతే ఈ శ్రీలీల గారు మీతో ఫోన్లో కానీ ఎప్పుడైనా? లేదు, తెలియదు. కమ్యూనికేషన్ రాలేదు అసలు. మనం ఇటువంటి చేయకూడదని కమ్యూనికేట్ చేస్తున్నాం. ఇవాళ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టింది కూడా ఇది కొంచెం గట్టిగా ఖండించడానికి. సంగారెడ్డి జిల్లా ఆందోళన మండలం జోగిపేట హౌసింగ్ బోర్డు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కారు బైక్ ఢీకొట్టుకుని ఒక వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి కారణమైన అల్లాదుర్గం మండలం గడిపెద్దపూర్ గ్రామ బ్యాంక్ మేనేజర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతుడు మెదక్ పట్టణానికి చెందిన నరేందర్గా గుర్తించారు. నరేందర్ ఆందోళన మండలంలోని చందంపేట గ్రామంలో తన అత్తగారి దశదీర కర్మకు వెళ్తూ రోడ్డు ప్రమాదానికి గురై మరణించాడు. కారోడు కొట్టిపోయినాడ. మాదాపూర్లోని మెడిగివర్ హాస్పిటల్ ఎదుట ఆందోళన నెలకొంది. డాక్టర్ల నిర్లక్ష్యంతోనే మహిళ మృతి చెందిందని ఆరోపిస్తూ మృతురాలి బంధువులు ఆసుపత్రి ఎదుట ధర్నాకి దిగారు. ఎల్బీ నగర్కు చెందిన శివయ్య అనే వ్యక్తి తన భార్య పావని కిడ్నీ వ్యాధితో ఆసుపత్రిలో చేరింది. కిడ్నీ పాడైపోవడంతో శివయ్య తన భార్యకు తన కిడ్నీ ఇచ్చాడు. అయితే ఆపరేషన్ క్రమంలో కిడ్నీ అమర్చిన వైద్యులు తర్వాత వెంటనే రెండోసారి మళ్లీ ఆపరేషన్ చేశారు. అందువల్లే పావని హఠాత్తుగా చనిపోయిందని శివయ్య వాపోయాడు. ఎలా చనిపోయిందని హాస్పిటల్ యాజమాన్యాన్ని అడిగితే సమాధానం చెప్పడం లేదని తెలిపారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే పావని చనిపోయిందని వెంటనే చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబం ఆసుపత్రి ఎదుట ధర్నా నిర్వహించారు. అయిపోయింది. నల్లుడా కిడ్నీ ఇచ్చిండు. నా మనవాళ్ళకి తల్లి లేకుండా అయిపోయింది. ఆయన హాస్పిటల్లో ఉన్నాడు. డాక్టర్ ఏమన్నాడు, ఏంది సార్ అంటే సార్ రావాలి మాకు, నువ్వు పద్ధతి సార్ నీకు నమస్కారం ఎందుకు రారు? నువ్వే తప్పు చేయలేదుగా సారు, నువ్వే తప్పు చేయలేదుగా. వచ్చి నాకు పొద్దున్న నేను అడిగిన, రేపు పొద్దున్నే నీకు వచ్చి నేను నాకు వచ్చి మరి నీ బిడ్డ చనిపోయిందమ్మా నాకు చెప్పిండా పొద్దున చూటిగా 4 గంటల పొద్దు చనిపోయిందని చెప్తున్నాడు. సరే సారు కమల్కిరా సారు నువ్వు దేవుడు అని నా అల్లుడు 10 ఏళ్ళు పడింది. మరి చెప్పాలిగా సార్ నీ బిడ్డ చచ్చిపోయిందమ్మా అని నాకు చెప్పాలి. 10 రోజులు బట్టి నేనే ఉంటాను కదా సారు. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలం సీతానగరంలో ఘర్షణ చోటు చేసుకుంది. వైఎస్ఆర్సీపీ ఫ్లెక్సీపై పేడ పూసిన గుర్తు తెలియని వ్యక్తులు వారిని వెంటనే శిక్షించాలని అంటూ వైసీపీ కార్యకర్తలు ఆందోళన చేశారు.
డైరెక్ట్ గా మగవాళ్ళ మీద చూసుకోవాలి. చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాము పార్టీ తరఫు నుంచి. అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు అయినటువంటి సుల్తాన్పూడి ఎమ్మెల్యే గారు అయినటువంటి ఎల్ఏజే గారి మీద, నెక్స్ట్ మన ఎంపీటీ రాంబాబు గారి మీద, వైస్ ప్రెసిడెంట్ కుమ్మడి ప్రసాద్ గారి మీద, నెక్స్ట్ గ్రామ సర్పంచ్ గాయం మల్లేష్ గారి మీద దాడి జరిగినటువంటి వ్యక్తుల్ని కఠినంగా శిక్షించాలని పోలీసు వారిని మరియు ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణ పోలీస్ స్టేషన్ను ఎస్పీ రమణ కుమార్ ఆకస్మిక తనిఖీలు చేశారు. ఇటీవల జరిగిన 2 వర్గాల ఘర్షణలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్పీ ప్రకటించారు. విచారణ అనంతరం ఛార్జ్షీటు దాఖలు చేయనున్నట్లు వివరించారు. శాంతి భద్రతల పరిరక్షణలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటామని తెలిపారు. తక్కువ శిక్ష ఉన్నాయి కాబట్టి అరెస్ట్ చేసి కోర్టులో పెట్టడానికి లేదు. అందుకని ఇద్దరికి కూడా 41 కింద నోటీస్ ఇవ్వడం జరిగింది. సో తదుపరి పరిశోధన అనంతరం ఈ కోర్టులో ఛార్జ్షీట్ పెట్టడం జరుగుతుంది. కడప జిల్లా గాలివీడులో తెలుగుదేశం పార్టీ తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్, రాజంపేట పార్లమెంటు ప్రధాన కార్యదర్శి దొరస్వామి నాయుడు ఆధ్వర్యంలో పార్టీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజకీయ విశ్లేషణ గురించి చర్చించారు. ప్రతి ఒక్కరూ పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గాలివీడు మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు, యూత్ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. దేనికైనా కూడా యువత భయపడే పరిస్థితి లేదు ఈరోజు. ఎందుకంటే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి వస్తే ప్రత్యేక హోదా వస్తుంది, కంపెనీలు వస్తాయి అని నమ్మి దాదాపు 20 లక్షల నుంచి 30 లక్షల మంది ఉండే నిరుద్యోగులు జగన్ రెడ్డికి చూసి మోసపోయారు. ఈరోజు ఎక్కడ కూడా ఉద్యోగం లేదు, ఎక్కడ ఒక నోటిఫికేషన్ లేదు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా యువత అంతా కూడా మా చంద్రబాబు నాయుడు గారి కోసం ఎదురు చూసే పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకు మేము ఓటేసామని ఈరోజంతా కూడా యువత కానీ, అదేవిధంగా పెద్దలందరూ కూడా ఈరోజు రైతులు కానీ, కార్మికులు కానీ, అందరు మహిళలు కానీ, ముఖ్యంగా ఈరోజు ఒక్క ఛాన్స్ అంటూ ఇచ్చాం. ఒక్క ఛాన్స్ అంటూ ఇస్తే మన మీదే పిడిగుద్దులు గుద్దే రోజు ఏర్పడిందని ఈరోజు తెలుగుదేశం పార్టీలు పూర్తిగా నమ్ముతున్నాం. కాబట్టి 2024లో మా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసేంత వరకు రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, తెలుగు యువత నాయకులు, మహిళా నాయకులు, రాష్ట్ర నాయకులు, రైతు నాయకులు అందరం కూడా పోరాడతాం. ఎవరికి కూడా భయపడే ప్రసక్తి లేదు. ఏదో కేసులు పెట్టి నయానో భయానో ఉంచుకోవాలా, వీళ్ళ మీద అక్రమ బనాయింపు చేయాలంటే ఎవరికి భయపడే ప్రసక్తి లేదు. రాష్ట్రంలో ఎక్కడున్నా కూడా మేమంతా కూడా యువత మీ అందరికీ సపోర్ట్ గా ఉంటాం. రాబో రోజుల్లో తెలుగుదేశం పార్టీని పూర్వయం తెచ్చేంత వరకు కూడా కృషి చేస్తాం. అదేవిధంగా రైతులు ఈరోజు చూస్తుంటే కరెంటు లేదు. ఈరోజు కరెంటు లేక మోటార్లో పరిస్థితి, నీళ్లు పారే పరిస్థితి లేదు. ఒక పక్క చేనేత కార్మికులు విలువెల్లాడుతున్నారు, ఒక పక్క మహిళలు ఈరోజు ఎందుకు ఈ జగన్మోహన్ రెడ్డికి ఓటేసామని ఎదురు చూసే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి రాష్ట్రంలో అరాచక పాలన, ఒక ముఖ్యమంత్రి తప్ప ఈ ఎమ్మెల్యేలు, దద్దమ్మ ఎమ్మెల్యేలు, దద్దమ్మ మంత్రులు, దద్దమ్మ లీడర్లు కూడా ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ దొరికే పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి వీళ్ళతో ఎవరితో కూడా సంప్రదించే పరిస్థితి లేదు. అతనే బటన్ నొక్కుతాడు, అతనే స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తాడు తప్ప ఎమ్మెల్యేలు కూడా లోపల అంతర్మదంలో ఉండారు. ఎమ్మెల్యేలు కూడా మీరు కూడా ఆలోచన చేయండి. మిమ్మల్ని నమ్ముకున్న ప్రజలకు, మీకు ఓటేసిన ప్రజలకు ఏదో ఒకటి న్యాయం చేయండి. అంతే తప్ప జగన్మోహన్ రెడ్డికి భయపడి ఏదో అతిరథ మహారాజులకు 5 జోన్లకు హెడ్లు ఉన్నారు, వాళ్ళతో మాత్రమే ఈ జగన్మోహన్ రెడ్డి మాట్లాడే పరిస్థితి ఏర్పడింది. రేపు ప్రజలు మిమ్మల్ని కూడా రోడ్లలో నిలబెట్టే పరిస్థితి వస్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వమే, ఎవ్వరు కూడా భయపడే ప్రసక్తే లేదు. చిత్తూరు జిల్లా నగరి మండలం చెర్లో కండిగ్ర గ్రామంలో ఓ విద్యార్థి నీటిలో గల్లంతయ్యాడు. ప్రైవేటు కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న సంతోష్ ఆనకట్ట వద్ద స్నానానికి వెళ్లి గల్లంతయ్యాడు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది విద్యార్థి కోసం గాలిస్తున్నారు. ఇప్పటికీ ఆచూకీ లభ్యం కాలేదు. గజ ఈతగాళ్లు నీటిలో గాలిస్తున్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా చిలకలూరిపేట మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. 2 బైకులు పరస్పరం ఢీకొన్నాయి. ఈ ఘటనలో 4గురికి గాయాలయ్యాయి. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స అందిస్తున్నారు. అక్కడ ఉంది ఎంత 90 ఉందా మా పేరేంటి తాళూరా ఇస్రాయల్ ఇప్పుడు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. అట్టహాసంగా ఏక్ షామ్ చార్మినార్ కే నామ్, ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన పోలీస్ బ్యాండ్. వరంగల్లో 300 కాపు జర్నలిస్టుల ఫోరం సమావేశం, రాష్ట్ర కమిటీ ఏర్పాటుపై చర్చ. హిందూపురంలో సీమ టీడీపీ నేతల సదస్సు, సీమకు నికర జలాలు కేటాయించాలన్న బాలయ్య. వివాదంలో పెళ్లి సందడి హీరోయిన్ శ్రీలీల తన కూతురు కాదంటూ వ్యాపారవేత్త సుభాకర్ రావు ప్రకటన. ఆందోళనలో రోడ్డు ప్రమాదం, కారు ఢీకొని ఒకరు మృతి. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333.